ఇట్లా వెళ్దాం. మియాజాకి మ్యాంగోస్ అని ఇది 2 లక్షలు ఉంటుంది కిలో. కిలో 2 ఏంటి సార్? కిలో 2 లక్షలు మామిడికాయలు? కిలో సీరియస్ అమ్మా, యూ కెన్ గూగుల్ ఇట్. ఏంటి సార్ ఈ పేరు? మియాజాకి జపాన్ మ్యాంగో. ఇది హైలైట్ ఏంటంటే ఇది తెచ్చి సంవత్సరం అవుతుంది. ఇది మన 2 కిలోలు ఇచ్చింది. 8 పండ్లు వచ్చినాయి దీనికి. ఎవరు తీసుకున్నారు? నేనే తీసుకున్నా, అమ్మవారికి నైవేద్యం పెట్టిన. మియాజాకి మ్యాంగో అంటారు దీన్ని. కిలో 2 లక్షలు. కిలో 2 లక్షలు. దీనికి సపరేట్ అందుకని గద్దె కట్టించి దీన్ని సపరేట్ గా పెట్టినాం. దీని మీద కెమెరా మానిటరింగ్ ఉంటుంది. మనం వటుక భైరవ అని చేస్తాం. వటుక భైరవ అంటే కాల భైరవ అంటే నెక్స్ట్ లెవెల్ పూజలు మనం చేస్తాం. సో ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి దానికి అలంకారం చేసి పూజ చేసి మనం చేస్తుంటాం. ఒకసారి వెళ్దాము. సో ఏది పెట్టారు అన్నిటికీ? గోస్ట్ అమ్మ అది. అది మన సెక్యూరిటీ బయటికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద ఒక 7 గజాల పాము వచ్చి అటాక్ చేసింది సెక్యూరిటీ మీద. అది నోటితో దాన్ని చంపేసింది. హస్కీ అది. అయితే ఇవన్నీ నైట్ వదిలేస్తాం కానీ రాత్రి 8-9 గంటలకు మళ్ళీ తిరుగుతాయి. మార్నింగ్ వరకు 6 వరకు తిరుగుతాయి. అన్ని వదిలేస్తాం. చేస్తాం కాబట్టి మన దగ్గర మొన్నటి వరకు ఒకటి రాట్ వీలర్ ఉండే, దాన్ని డిఆర్డిఎల్ వాళ్ళు వాళ్ళ అది తీసుకుని వెళ్ళారు. దాన్ని అంతే ప్రేమ అంతే. మనకు ఫిష్ కూడా ఇక్కడే పెంచుతాము. పూలు మెయిన్ కదా మా అమ్మవారికి. మనకు పూలు దగ్గర మన దగ్గర ఒక 10,000 గులాబీ చెట్లు ఉంటాయి. కాశ్మీరీ గులాబీ రాలవు. మనం చేతితో ఇట్లా ఊపినా రాలేదు అసలు. ఇందాక మనం ఇంటర్వ్యూ చేసిన దగ్గర చూడొచ్చు. సో కలర్ పూలు అసలు ఒక ఇది ఇక్కడ బాయ్ ఉంటది. దీంట్లో చేపలు పెంచుతాము నైవేద్యానికి అమ్మవారికి. ఒరిజినల్ బాయ్. దాంట్లో చేపలు ఉంటాయి. సో నైవేద్యానికి తీసుకొచ్చి చేస్తాం. నైవేద్యం కోసమే చేప నైవేద్యం అంటే పంచమకారాలలో మత్స్యము అంటే చేప కంపల్సరీ. సో అందుకని అది చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇట్లా ఎవరైనా వస్తే చూడడానికి అలో చేస్తారా సార్? నాట్ కమర్షియల్ అమ్మా, అసలు ఇది కమర్షియల్ మేము ఇయ్యము, ఎవరికి ఏం చేయం. జస్ట్ ఇది మనం పర్సనల్ గా మనం స్ట్రెస్ నుండి బయటికి రావడానికి మనం జస్ట్ అంటే. ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తున్నాయి మ్యాంగోస్. ఆల్రెడీ ఇది పూత. ఇది ఆల్ సీజన్ మ్యాంగోస్ ఇప్పుడు వచ్చినాయి. ఇది ఇంకోటి వస్తుంది. అక్కడ ఏం సార్ క్యాంప్